ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు. ఆయన గెస్ట్ కార్డు తోటి పోయాడు కలెక్టర్ ఆఫీస్. ఆయన ప్రోటోకాల్ ఎందుకు ఇస్తారో అర్థమైతలేదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలళ్ళు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతే అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతే అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నబోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. మరి ఇట్లనే పోయిండు. మన్నగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నగూడెం కాడ ఆపినరు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు. తిరుపతి రెడ్డి ఆయన గెస్ట్ కార్డు తోటి పోయిండు కలెక్టర్ ఆఫీస్. ఆయన ప్రోటోకాల్ ఎందుకు ఇస్తారో అర్థమైతలేదు. ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, తిరుపతి రెడ్డి ఎట్లా పోతే వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలళ్ళు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతే అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నబోతేనేమో